ఆలెఫ్ తావు అల్ఫా ఒమేగా ఆదియు అంతమునై ఉన్న ఆ తండ్రి, ఇదిగో సర్వలోక పాప పరిహారార్థమై మృతుడనైతేనే గాని యుగ యుగములు సజీవుడనై పునరుద్ధానుడైన జీవించుచున్నాను. సత్య సాక్షిగా సత్యమును ప్రకటింపచేసిన వాడను. సత్యము అనగా ఆయనే ఆమేనన్నవాడు, ఆయనే వాగ్దాన పూర్ణుడు, ఆయనే సర్వ సత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మనిగా ఉన్నాడు. ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఆ శిలువ త్యాగమును, ఇంత మహిమగలవాడయ్యుండి, ఇంత గనుడయ్యుండి, 10,000 మందిలో అతి సుందరుడయ్యుండి, ఇదిగో నీ కొరకు నా కొరకు సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మార్చబడ్డాడు. మౌనిగా ఆయన శ్రమను సహించాడు, పాప భారమును సహించాడు. నీ యొక్క నా యొక్క పాప భారమును ఆయన సహించాడు. ఏ సొగసైనను స్వరూపమైనను లేకుండా మార్చబడింది ఆయన శరీరము. నీవు నేను చేసిన అక్రమమైన ఆలోచనలను బట్టి ఆయన శిరస్సులో, ఆయన శిరమున ముళ్ళ కిరీటము, నీ చేతులు నా చేతులు చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లో మేకులు దిగగొట్టబడింది. నీవు నేను నడవరాని స్థలాల్లో నడిచిన పాదములను బట్టి ఆయన పాదములలో ఇదిగో మేకు దిగగొట్టబడింది. నీవు నేను చేయరాని పాపములు, పడుకోరాని పడకలు, చేయరాని క్రియలు, అసహ్యమైన క్రియలు చేసినందువలన ఆయన పక్కన బల్లముతో పొడవబడింది. నీ కొరకు నా కొరకు పంచగాయములు పొందినటువంటి ఆ యాషువ పునరుద్ధానుడై తిరిగి లేచి, ఇదిగో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగజేసి నీ కొరకు నా కొరకు ఆయన స్థలమును సిద్ధపరిచి ఆ మహిమ రాజ్యములో నిన్ను నన్ను చేర్చుకొనుటకు ఆయన తిరిగి యూదా గోత్రపు సింహముగా రారాజుగా ఆయన రాబోచు ఉండగా ఆయన మహిమను తలంచుకొని, మా ప్రాణము, మా జీవము, మా ఆధారము నీవే నాయన. నిన్ను స్తోత్రిస్తాము, నిన్ను కీర్తిస్తాము, నిన్ను మహింపరుస్తాము, నిన్ను ఘనపరుస్తాము, నిన్ను ఉపజయిస్తాము అని స్తోత్రగానము చేద్దాము. స్తోత్రించెదము యేషువనాదుడా, మా జీవనాదా ప్రేమనాదా స్తోత్రించెదము. చప్పట్లు కొడుతూ అందరూ సంతోషంగా ఉత్సాహగానము చేద్దాము. వచ్చిన వారందరూ ఏకీభవించి స్వరమెత్తి పాడదాము. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రించెదము యాశ్వదేవుడా, జీవనాదా ప్రేమనాదా స్తోత్రించెదము, మా జీవనాదా ప్రేమనాదా స్తోత్రించెదము. ఆమేన్. స్తోత్రించెదము యాశ్వదేవుడా, మా జీవనాదా ప్రేమనాదా స్తోత్రించెదము, మా జీవనాదా ప్రేమనాదా స్తోత్రించెదము. వచ్చిన వారందరూ ఏకీభవించి స్వరమైతే పాడదాము. ఇదిగో నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ మహనీయుడు, ఆ కృపామయుడు, ఆ దయామయుడు ఏమై ఉన్నాడో నీవు చూస్తే, నీకు అర్థమైతే, ఆయన ప్రేమ, ఆయన యొక్క స్వభావ లక్షణాలు అర్థమవుతాయి. నువ్వు మౌనముగా ఉండలేవు, సంతోషముగా ఆనందగానము చేస్తావు. స్తోత్రం.
ఆమేన్. స్తోత్రం. ఏడు నక్షత్రములను గుడి చేత పట్టుకొని, ఏడు నక్షత్రములను గుడి చేత పట్టుకొని, ఏడు దీపముల మధ్య సంచరించువాడా. ఆమేన్. ఏడు దీపముల మధ్య సంచరించువాడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. వాడా. ఆమేన్. మొదటి వాడా కడపటి వాడా మృదుడైన వాడా. మృతిని గెలిచి లేచిన వాడా మది నిన్ను తలచెదను. ఆమేన్. మృతిని గెలిచి లేచిన వాడా మది నిన్ను తలచెదను. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడా. ఆమేన్. పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో ధ్యానపూర్వకముగా ఆమేన్. పాడి నిన్ను భజించెదము పరమాపునివాస. పాడి నిన్ను భజించెదము పరమాపురివాస. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా. మా జీవనాద ప్రేమనాద ఏకస్వరముతో వచ్చిన వారందరూ ఏకస్వరముతో జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా. అపరంజిని పోలిన పాదముల దేవుని కుమారా. అపరంజిని పోలిన పాదముల దేవుని కుమారా. ఆమేన్. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము.
స్తుతించెదము. ఆమేన్. ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలును. ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు కలిగిన నజరేయుడైన యోషువ అభిషేకములు ఆనందించు, అభిషేకములు ఆనందించు. ఆమేన్. కాపాడుమయ్యా కలిగిన వాడా కరుణించి మమ్ము కాపాడుమయ్యా. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా మా జీవ. ఆత్మలో 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 ఆనందించు. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. సాతాను క్రియలు లయపరచబడుతూ ఉన్నవి. నజరేయుడైన యోషువ నామములో ఆరాధన చేసినప్పుడు అద్భుతములు జరిగే అభిషేకము. ఆమేన్. దావీదు తలపులు చెవిని వెలిగినవాడా సత్య స్వరూపి పరిశుద్ధుండ సంగములకు కర్త సత్య స్వరూపి సర్వసత్యములోనికి నడిపించు ఆ నజరేయుడైన యోషువ ఆత్మ. ఆమేన్. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా. ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మ సంచారము, ఆత్మ నిలుస్తూ ఉన్నాడు, ఆత్మ నిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ఆమేన్. నమ్మకమైన నాదుడా. ఆమేన్. నమ్మకమైన నాదుడా. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. ఆయనే ఆది, ఆయనే ఆరంభము, ఆయనే అంతం. స్తోత్రించెదము స్తోత్రించెదము యాశ్వదేవుడా మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ఆమేన్. మా జీవనాద ప్రేమానాద ఆయన ఆత్మకు తావివు. మన ఎదుట నిలిచి ఉన్నాడు. నీ ఎదుట నిలిచి ఉన్న సర్వ సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మునికి ఆహ్వానించు. పరిశుద్ధాత్మునికి ఆహ్వానము. జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ఆయన స్తోత్రములు నీ నోట, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలుగా. స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ప్రతి నోరు ఆయనను గురించిన స్తుతి. ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడయ్యుండి 7 దీపముల మధ్య సంచరించు వాడయ్యుండి మొదటివాడు కడపటి వాడయ్యుండి. ఇదిగో ఆయన కోటాను కోట్ల దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్నప్పటికీ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడైన ఆయన అపరంజి
పాదములను పోలిన పాదములు కలిగిన వాడు అయ్యుండి ఆయన నీ కొరకు నా కొరకు సింహాసనమును విడిచిపెట్టి తన నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు నా కొరకు కార్చి తన రక్తము చేత వెలకట్టి నిన్ను తన సొత్తుగా, తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకున్న ఆయన ప్రేమ ఒక్కసారి ఆ సిలువలో వ్రేలాడుచున్న యాశ్వను చూడు, మ్రానులో వ్రేలాడుచున్న యాశ్వను చూడు. ఇదిగో ఆ రోజు అధికారులు ఆయనను అప్పగించారు, అధికారులు సిలువకు అప్పచెప్పారు. కానీ ఇదిగో ఆత్మీయంగా నీవు నేను, నా పాపములు నీ పాపములు ఆయనను సిలువకు గురి చేశాయి. నీ కొరకు ప్రాణము పెట్టిన ఆ దేవుణ్ణి, నీ కొరకు ప్రాణము పెట్టిన ఆ ప్రియుణ్ణి ఇంకా నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క రహస్యమైన క్రియల ద్వారా, నీ యొక్క పాపపు ద్వారా ఆయనను గాయపరుచుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, ఆయన యొక్క గాయములను రేపుతూ ఉంటే ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆయన కొరకు నీవు ప్రాణమును, దేహమును, శరీరమును అర్పించగలిగితే నీ యొక్క జీవితం విప్లవాత్మకంగా మార్చబడబోతుంది. నీ సాక్ష్యము మారబోతూ ఉంది, నీ బ్రతుకు మారబోతూ ఉంది. నీ యొక్క పేరు వృద్ధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దినము, రేపటి దినము నీది కాదు. మనము నిన్నటి వారమే గతించిన దినము సంబంధించిన వారమే. ఈరోజు ఇంకా మనది అవునో కాదో తెలియదు. ఈ రాత్రి సుఖముగా నిద్ర లేచి మనము బ్రతికి కట్టగలము అన్న నిరీక్షణ కూడా లేనటువంటి స్థితి, అలాంటి అల్పమైన జీవితము. ఆయన కొరకు నువ్వు చేయగలిగినదంతా నీ హృదయాన్ని ఆయన కప్పచెప్పు. ఆయన మార్గములు ఉన్నాడు, ఆయనని గురిగా కలిగి ఆయన మార్గంలో అన్నాడు. నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీదరినే చేరితిని నేను, నీదరినే చేరితిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును, ఇలలో వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి. నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకములు. నీవు ప్రాకులాడుచున్న ఆ ధనము నశించిపోయే ధనమది. ఆయన కొరకు అక్షయమైన ధనమును సంపాదించుకో. పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకునే లోకము, శాపము చేకూర్చుకునే.
నీనే జగమున ప్రభువా పరవాసిని ఇక్కడ పరవాసిగా చూచున్నాను నీ దారి. ఎంత ఆస్తి కలిగిన, ఎంత ఐశ్వర్యము కలిగిన, ఎంత ధనము కలిగిన ఆయనే నీ గురి. ఆయన దగ్గరికే నీవు చేరవలసి ఉన్నది. హృదయపూర్వకముగా చేరెదను నేను నీ దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే. చివరి నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియును ఇలలో. నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియును ఇలలో. చేరుదను పరలోక దేశము, చేరెదను పరలోక దేశం. నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా. గనక మట్టిలో చేర్చబడతావు. ఆయన ఆత్మే నిన్ను నన్ను జీవింపచేసింది గనక, ఆ ఆత్మ ఆయన ఊపిరి ఆయన నుండి కలిగినది గనక, ఆ ఆత్మ దయచేసి నా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంది. నీ ఆత్మే నిన్ను జీవింపచేస్తుంది. నీ ఆత్మే నీ ఐశ్వర్యము. ఈ లోకంలో ఎంతగా ఎంతగా నువ్వు ప్రయాసపడినా చివరికి మిగిలేది నీ యొక్క నీతి, నీ యొక్క మంచితనం, నీ యొక్క ప్రేమ, నీ యొక్క దయ, నీ యొక్క కనికరం, నీ యొక్క సహాయము,
నీ యొక్క క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను నీతో కూడా ఆయన సింహాసనము ఎదుట వచ్చి నిలబడబోతూ ఉన్నాను. ఆయన ఎదుట నిలబడినప్పుడు ధైర్యము కలిగి, నేను మంచి మనసాక్షిని కలిగి జీవించాను అని చెప్పగలిగే ధైర్యము కలిగిన భక్తిని నువ్వు చేయాలని పిలువబడి ఉన్నావు. ఆ భక్తిలోనికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క గాయపడిన హస్తములు నీ చేయి పెడితే, ఇదిగో ఆ మహిమరాజ్యము నీదే. ఆ మహిమరాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. మరి ఎక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించి మయంపరిచి ఆ నిత్య రాజ్యములో చేర్చబడే కృప అనుభవము యెహోషువ మెస్సీయ ప్రార్థన మందిరములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు, నీ నామమును బట్టి ప్రార్థించిన ప్రతి బిడ్డకు దయచేసి నీ నామకు మహిమ కలిగించుకోనండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేడన యెహోషువ మెస్సీయ నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.